ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆయన ఆశయాల కోసం పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తరచూ చెప్తూ ఉంటారు. అంటే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళందరికీ కూడా తాను ఒక పెద్ద దిక్కు అవ్వాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీలో మరి తమకి ఆ స్థాయి పరిస్థితులు, అవకాశాలు రావటం లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వదిలి ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. వైసీపీ స్థాపించిన తర్వాత ఆయన మరి మొదట మరి 18 స్థానాలు పోటీ చేశాడు. ఏది బై ఎలక్షన్స్ వచ్చినాయి, ఆయన కోసం కొంతమంది రాజీనామా చేస్తారు. 15 మంది గెలిచారు, 3 ఓడిపోయారు. ఆ తర్వాత మరి తెలుగు రాష్ట్రాల్లో మరి పోటీ చేసినటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో 3 ఎమ్మెల్యే స్థానాలు, 1 ఎంపీ స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆంధ్రప్రదేశ్లో 67 మంది శాసనసభ్యులు గెలిచి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఆయన ఆవిర్భవించాడు. ఆ తర్వాత కట్ చేస్తే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు 151 స్థానాలు సంపాదించి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 ఏళ్ల పాటు సేవలు అందించాడు. ఆ తర్వాత ప్రజలు ఆయన యొక్క పరిపాలనకు విసుగు చెంది 2024లో కేవలం 11 స్థానాలకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదాను కూడా ప్రజలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వైసీపీ స్థాపించినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి హేమీలు వారి నాన్నగారికి అనుచరులుగా, అభిమానులుగా ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆయన పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. అయితే అలాంటి నాయకులకి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా వారికి పెద్దపీట వేసిన పరిస్థితి లేదు. రాజ్యాంగేతర శక్తులు కొంతమందిని తీసుకొని వచ్చి ప్రభుత్వంలో వారికి పవర్స్ ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఇటు పక్క చూస్తే ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి మరి ఎవరైతే సకల శాఖ మంత్రి అనేటువంటి ఒక బిరుదును పొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అన్ని పవర్స్ కూడా అప్పచెప్పిన పరిస్థితి. ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు ఎంతో కష్టపడి పార్టీని నిర్మాణం చేస్తే ఆయనకి పవర్స్ కట్ చేసినటువంటి పరిస్థితి. అయితే అలాంటి వ్యక్తులందరికీ కూడా అంటే ఇకపోతే వెంకటేష్ నాయుడు అనేటువంటి లిక్కర్ స్కామ్లో పట్టుబడినటువంటి వ్యక్తులు కూడా చాలా పెద్ద పెద్ద అవకాశాలు కల్పించి మరి వారిని రాజ్యాంగేతర శక్తులందరినీ కూడా చేరదీసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి నీలాపనిందలు ఆయన పడతా ఉన్న పరిస్థితి ఉంది. అంటే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళని ఏమో పక్కన పెట్టిన పరిస్థితి, అసలు ముఖం తెలియనటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి వారికి విపరీతమైనటువంటి పదవులు కట్టబెట్టడం, వారి చేసేటువంటి దౌర్జన్యానికి వీరు అండగా నిలబడటం అనేది వైసీపీ ఆనాడు చేసినటువంటి ప్రధానమైనటువంటి తప్పు. ఇక అవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం నిన్న పులివెందుల జెడ్పీటీసీ, అదేవిధంగా రాజంపేటకు నియోజకవర్గానికి చెందినటువంటి ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఒక కుర్రవాడు అన్నీ తానై ప్రధానంగా కనుక చూస్తే ఒక ప్రచారకర్తగా వ్యవహరించాడు. ఆ కుర్రవాడి పేరు సుంకేసుల ఆదిశేషు. అంటే ఆ రోజు నాడు కమిడియన్, నేడు వైసీపీ లీడర్. ఈ పిల్లవాడు వయసు మహా ఉంటే 26-27 సంవత్సరాలు ఉంటుందేమో, 30 సంవత్సరాల లోపు ఈ పిల్లవాడు వయసు. ఈ పిల్లవాడు ముందు చిన్న చిన్న స్క్రిప్ట్లు, అంటే ఒక కామెడీ స్క్రిప్ట్లు చేసుకుంటూ ఒక యూట్యూబ్ పెట్టుకొని సుంకేసుల ఆదిశేష్ అనేటువంటి పేరుతోటి యూట్యూబ్ పెట్టుకొని కొంతమంది ఒక 4-5 ఆర్టిస్టులతో కలిపి చిన్న చిన్న కామెడీ స్క్రిప్ట్లు చేసుకుంటూ ఉండేవాడు. ఈ పిల్లవాడికి పెద్ద ఎత్తున వ్యూవర్షిప్ కూడా వచ్చింది. ఈ పిల్లవాడు ఒక స్క్రిప్ట్ చేస్తే ఒక 1 మిలియన్ మెంబర్స్ చూసినటువంటి పరిస్థితులు, అంటే 10 లక్షల పైగా కూడా ఇతన్ని యూట్యూబ్లో చూసిన పరిస్థితి. ఆ తర్వాత ఇతను కొన్ని జబర్దస్త్ కామెడీ షోలు కూడా వెళ్ళాడు. సో మొత్తానికి ఈ పిల్లవాడు హైలైట్ అయ్యాడు అనమాట. సో మొత్తానికి ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ని ఎలా చేరదీశాడు ఏమో తెలియదు కానీ ఎన్నికలకు ముందు మరి ఇతన్ని ఎలాగా ప్రలోభ పెట్టారా, లేకపోతే ఇతని అవసరాలు తీర్చి ఇతనికి ఏదన్నా ఇతని భవిష్యత్తుకి ఆసరాగా ఉండటం కోసం ఇతనికి ఏమన్నా డబ్బులు కానీ లేకపోతే ఇంకోటి ఇచ్చారా, ఏమి ఇచ్చారో తెలియదు కానీ మొత్తానికి ఇతను సడన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిపోయాడు, పెద్ద లీడర్ అయిపోయాడు. ఇతను ఎక్కడున్నా రీల్స్ చేయటం, అంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారనమాట, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కాదు. సోషల్ మీడియాలో ఏదైనా ఒక వీడియో పెట్టినా లేకపోతే ఒక పోస్ట్ పెట్టినా కొన్ని 100 మంది, 1000 మంది, లక్షల మంది చూస్తారంటే వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకోవటం. అంటే అప్పటి వరకు ఆయన కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి పార్టీని బలోపేతం చేసి గ్రౌండ్ లెవెల్లో పార్టీకి బలంగా నిలబడిన వాళ్ళందరూ గాలికి వదిలేశాడు ఆయన. ఈ విధమైనటువంటి పిల్లల్ని తెచ్చుకొని మరి వీళ్ళకి పెద్ద పెద్ద అవకాశాలు కల్పించి మరి ఇతను ఒక సాధారణమైనటువంటి ఒక చిన్న స్క్రిప్ట్ చేసుకుంటుంటే కమిడియన్, కనీసం 10 మందితో కూడా ఓటు వేయించేటువంటి పరిస్థితి లేనటువంటి వ్యక్తి ఇతను. సో ఇతన్ని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసలు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మొత్తం ప్రచారం ఇతనే చేశాడు. వైసీపీ కండ వేసుకున్నాడు, అసలు జగన్మోహన్ రెడ్డి కోసం నేను అది చేస్తాను ఇది చేస్తాను, ఆయన మహానుభావుడు దేవుడు అని చెప్పేసి అసలు ఈ పిల్లవాడు చేయనటువంటి ప్రచారం లేదు. అంటే ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు ఇతను ప్రచారం చేసి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, పులివెందులు ఏంటి, 1978 నుంచి రాజశేఖర రెడ్డి గారు వైసీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు పోటీ చేసినప్పుడు కానీ వైఎస్ కుటుంబీకుల కబంధ హస్తాల్లో ఉన్నటువంటి పులివెందుల, పౌరుషానికి మారుపేరైన పులివెందుల ప్రతిసారి 50,000 మినిమం మెజార్టీ తగ్గకుండా 45 సంవత్సరాల నుంచి ఆ కుటుంబానికి అధికారం కట్టబెడుతున్న పులివెందుల్లో ఒక కామెడీ
స్క్రిప్టులు చేసుకునేటువంటి ఈ పిల్లవాడిని ఒక పెద్ద లీడర్గా ఎస్టాబ్లిష్ చేసి మెడలో కండవా వేసి ఈ పిల్లవాడిని కెమెరాలు ఇచ్చి ఇతన్ని పులివెందుల ప్రచారానికి తిప్పితే అంటే అంతకన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయేటువంటి పరిస్థితి ఉంటుందా? అంటే పులివెందుల్లో రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం కోసం పనిచేసినటువంటి నాయకులు లేరా? గ్రామస్థాయి నాయకులు లేరా? మండల స్థాయి నాయకులు లేరా? నియోజకవర్గంలో ద్వితీయ తృతీయ స్థాయి నాయకులు లేరా? వాళ్ళందరూ ఏమైపోయారు? కేవలం ఒక 4-5 కనపడతా ఉన్నారు. సతీష్ రెడ్డి గారు, ఆయన గతంలో రాజశేఖర రెడ్డి గారి మీద 2 సార్లు, జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు టీడీపీ నుంచి వీరి మీద ఎమ్మెల్యేగా పులివెందు నుంచి పోటీ చేసి ఒక 50,000 ఓట్లు తెచ్చుకున్నారు. ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఏదో హోదాలో ఉన్నారు. ఆయనతో పాటు అవినాష్ రెడ్డి గారు, మరొక రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యేలు, ఒక 2-3 అలాంటి వాళ్ళు కనబడుతున్నారు. రిమైనింగ్ మొత్తం ఇతని ఎన్నికల హడావిడి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే, అసలు రీల్స్ ఓపెన్ చేస్తే 5 లక్షల మంది 10 లక్షల మంది చూసేస్తా ఉన్నారు. అంటే 5 లక్షలు 10 లక్షలు వ్యూస్ తీసుకురాగలిగినటువంటి పిల్లవాడు 5 ఓట్లు కూడా తేలేడు అనేటువంటి ఒక సత్యాన్ని వైకాపా అధినేత ఎందుకు గ్రహించలేకపోతున్నాడని చెప్పేసి పులివెందులో ఉన్న వైసీపీ నాయకులే తలలు పట్టుకుంటా ఉన్నారు. అసలు ఏంటి రాజశేఖర రెడ్డి గారు ఏంటి, ఆయన కుటుంబం ఏంటి, రాజకీయ చరిష్మా ఏంటి, ఎవరెవరో చిన్న చిన్న పిల్లల్ని రాజ్యాంగేతర శక్తులుగా తయారు చేసి వెంకటేష్ నాయుడు లాంటి వాళ్ళని తయారు చేశారు. ఇప్పుడు పార్టీ అప్రతిష్ట పాలైంది. ఇక్కడ చూస్తేనేమో చిన్న చిన్న బుడ్డ పిల్లల్ని తీసుకొని వచ్చి వీళ్ళని నాయకులుగా తయారు చేసి, మరి ఈ పిల్లవాడు పార్టీలోకి వచ్చిన తర్వాత ఇతని ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు మెరుగుపడింది బాగా. అంటే దాంట్లో తప్పేం లేదు. ఎవరైనా సరే వారు ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు. అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. అయితే పులివెందుల లాంటి నియోజకవర్గంలో పులివెందుల జెడ్పీటీసీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు కూడా ఒక చిన్న చిన్న స్క్రిప్ట్లు చేసుకునేటువంటి పిల్లల్ని ఆ నియోజకవర్గ స్థాయి నాయకులుగా వారిని వైసీపీ అవకాశం ఇవ్వటం అంటే ఇంతకు మించి ఇంకా లేరా? అందుకేనా 15 పోలింగ్ బూతుల్లో ఆ పులివెందు జెడ్పీటీసీ సంబంధించి 15 పోలింగ్ బూతుల్లో అసలు ఏజెంట్లే లేకుండా పోయారు. సో కాబట్టేనా ఎక్కడెక్కడ ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని తెచ్చుకొని మరి వాళ్ళకి పెద్దపీట వేసి వారిని నాయకులుగా తిప్పుకున్న పరిస్థితికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగజారిందా అని రకరకాల అనుమానాలు కూడా వైసీపీ కార్యకర్తల్లోనే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రధానంగా మనం ఎపిసోడ్ చెప్పడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఆదిశేష్ అనేటువంటి పిల్లవాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద లీడర్గా చేసినటువంటి మాట వాస్తవం. ఎన్నికలకి ఒక 4-5 నెలల ముందో 5-6 నెలల ముందో ఇతన్ని వైసీపీలోకి తీసుకున్నారు. ఇతనికి ఏం కమిట్మెంట్స్ ఇచ్చారో తెలియదు, ఏమి మభ్య పెట్టారో, ఏం ఆశ చూపారో తెలియదు. కానీ అప్పటి వరకు కూడా సరదాగా చిన్న చిన్న కామెడీ స్క్రిప్ట్లు రోడ్డెంబడి చేసుకుంటూ వ్యూస్ సంపాదించుకుంటూ వ్యూవర్షిప్ను సంపాదించుకుంటూ దాని ద్వారా కొంత యూట్యూబ్లో రెవెన్యూ సంపాదించుకున్నటువంటి ఇతన్ని అసలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీకి ఒక పెద్ద యంగ్ లీడర్గా తయారు చేయడం అనేది మరి అది ఆ పార్టీకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం అంటే జబర్దస్త్లో కామెడీ చిన్న చిన్న కామెడీ చేసేటువంటి వాళ్ళు చేస్తే వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే 1 కోటి మంది పైగా చూస్తారు. కనీసం వాళ్ళు ఎన్నికల్లో నిలబడితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళకి ఓట్లేనటువంటి మాట వాస్తవం. ఇలాంటి ఒక సత్యాన్ని ఆయన ఎందుకు గ్రహించుకోలేకపోతున్నాడు అనేది అయితే ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అంటే వైసీపీ ఒక వింత పోకడలకి పోతా ఉంది. వైసీపీ అధినేత కొత్త ఆలోచనలను ఆయన ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాడు. ఎవరెవరో తెలియనటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి పెద్ద పెద్ద నాయకులు నెత్తి మీద కూర్చోబెడతా ఉన్నాడు. 151 స్థానాలు రావడానికి కారణమైనటువంటి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళని పెద్ద పెద్ద నాయకుల్ని వాళ్ళందరినీ కూడా వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి వీళ్ళందరినీ పక్కకు దోసేసి ఎవరెవరినో కొత్త పిల్లల్ని తీసుకొని వచ్చేసి వాళ్ళందరూ నెత్తి మీద పెట్టాడు. ఆ తర్వాత ఆ పార్టీ 11 స్థానాలకు పతనం అవడానికి ప్రధాన కారణం అది. సో ఇప్పుడు ఈరోజు పులివెందులో చూస్తే సుంకేశ్వర ఆదిశేష్ ఈరోజు పులివెందులో ఒక పెద్ద లీడర్ అయ్యాడు. అప్పటి వరకు 40-50 సంవత్సరాల నుంచి వైఎస్ కుటుంబానికి అండదండగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అక్కడ ప్రచారంలో పెద్దగా యాక్టివ్గా పాల్గొన్న పరిస్థితి లేదు. మొత్తం ఈ పిల్లవాడిదే హడావుడి కనిపించింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం మారిపోతుంది. సో ఆయన ఏ టయాన్ని ఏం ఆలోచిస్తున్నాడో అసలు అంటే ఆయన ఆలోచన శక్తిని కోల్పోతున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. అందుకనే దాదాపు 60-70 నియోజకవర్గాల్లో షఫిల్ చేస్తాడు. ఒక జిల్లా వాడిని తీసుకొని వచ్చి ఇంకొక జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేశాడు. అంటే మరి ఆలోచన విధానం ఏంటి, మరి ఆయనకి ఎవరు గైడ్ చేస్తున్నారు ఏమో తెలియదు. కానీ ఆయన రాజకీయంగా చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితులను ఆయనే కొని తెచ్చుకుంటా ఉన్నాడు. ఆయన యొక్క అర్థం లేనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో అది ఆ పార్టీని ఎప్పటికైనా సరే ఖచ్చితంగా భూస్థాపితం చేస్తుందని అయితే స్పష్టంగా అర్థమవుతుంది చూస్తూ ఉంటే. కాబట్టి ఆయన ఆలోచన విధానం మార్చుకోవాలి. మొత్తానికైతే నాడు కమిడియన్, నేడు ఒక వైసీపీ లీడర్, అందులోనూ పులివెందుల ప్రాంతంలో ఒక వైసీపీ పెద్ద లీడర్గా ఈ పిల్లవాడు అయితే ఆవిర్భవించాడని అయితే చెప్పొచ్చు.